సమస్యలకు పరిష్కారం చావడమేనా అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే నిన్ను సృష్టించింది దేవుడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాడు. కానీ కొంతమంది సమస్యలకు పరిష్కారం వెతకలేక డిప్రెషన్కి లోనై తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. మనం మొన్న కరీంనగర్లో జరిగిన సంఘటన చూసుకుంటే గడ్డం రాజు అనే వ్యక్తి తన భార్య టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు అని తన సెల్ఫీ వీడియో చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ సమస్యకు పరిష్కార మార్గం లేదా? ఎందుకు ఉండదు? ఏ సమస్యకైనా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం మనకు వచ్చిన సమస్యను వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారు, వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు అని ఆలోచించి లోపల కుమిలిపోతారు. కానీ మనకు వచ్చిన సమస్యను నీ తల్లిదండ్రులకు చెప్పలేని స్థితిలో ఉంటే కనీసం ఫ్రెండ్స్తో అయినా షేర్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అంతేకాని ఎవరికి చెప్పకుండా లోపల కుమిలిపోతే అది చిన్న సమస్య అయినా పెద్దగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోండి. జీవితం అంటేనే ఒక సముద్రం. నీకు ఎప్పుడు సమస్యలు లేవు? పుట్టడంతోటే ఆకలి తీర్చుకోవడం కోసం ఏడుపు. అదేవిధంగా చిన్నప్పుడు నడక రాకపోతే కింద మీద పడి నడవడం నేర్చుకుంటారు. అలాంటిది మనం పెద్దయ్యాక ప్రతిదీ సమస్యగా భావించి కృంగిపోతూ ఉంటారు. చిన్నప్పుడే కింద మీద పడి నడక నేర్చుకున్నప్పుడు పెద్దయ్యాక కూడా కింద మీద పడి ముందుకు వెళ్ళాలి తప్ప చావు పరిష్కారం కాదు. మనం పుట్టినందుకు మనం మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. మనం సమస్యలతో తలపడి నిలబడాలి. సమస్య ఓడిపోవాలి, కానీ మన మానవ జన్మ ఓడిపోకూడదు.